అండి ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై వితౌట్ మసాలా. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు బాగా కలిసేలా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3-4 ఒట్టిమిర్చి తీసుకొని వీటిని ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలుగా చేసుకున్న వాటిని కూడా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని బాగా కలిసిపోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంతలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోకే చికెన్ ఉడుకుతుంది. చూడండి 10-15 నిమిషాలు అయ్యింది. తర్వాత మూత పెట్టకుండా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి వాటర్ అన్నీ ఎగిరిపోతున్నాయి. వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఆయిల్ ఇలా ఆయిల్ పైకి తేలాలి. చూడండి ఆయిల్ బాగా మరుగుతున్నట్లు కనిపిస్తుంది. చికెన్ కూడా రెడ్గా అయ్యాయి. ఇలా బాగా రెడ్గా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి అంతటికి బాగా పట్టేలా పైకి కిందికి బాగా తిప్పాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. బాగా ఇంకా ఎర్రగా అవుతాయి, బాగా డ్రై అవుతాయి. తర్వాత మనం కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకొని ఈ కొత్తిమీర బాగా ఫ్లేవర్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా అంతే అండి. చూడండి చికెన్ రెడీ.